చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి బ్రాహ్మణపల్లి లోకనాథం గారు విస్తృతంగా పర్యటించి ఓటర్లను అభ్యర్థిస్తూ బీఎస్పీ పార్టీకి మద్దతు పలకాలని, ఏనుగు గుర్తుపై ఓటు వేయాలని కోరుతా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో సంపదని దోచుకుంటున్నటువంటి కొన్ని వర్గాల చేతిలో ఈ రాష్ట్రం 2 పార్టీల చేతిలో నలిగిపోతుందని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా మార్చేందుకు వారు సాహసిస్తున్న నేపథ్యంలో బహుజన వర్గాలకి చట్టాలు కరువై హక్కులు కోల్పోయే పరిస్థితి ప్రమాదం ఉందని, కాబట్టి హక్కుల్ని రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు బహుజన్ సమాజ్ పార్టీకి ఏనుగు గుర్తుపై మీరు ఓటు వేయాలని చెప్పి ఆయన ఓటర్లను అభ్యర్థిస్తూ, ఈ దేశంలో చిత్తూరు నగరంలో అభివృద్ధిని ఆకాంక్షించే మీరందరూ ఏనుగు గుర్తుకి తప్పనిసరిగా ఓటు వేయాలని, ఏనుగు గుర్తు బహుజనుల గుర్తు అని, బహుజనులకి అండగా ఉండే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అని, బహుజన్ సమాజ్ పార్టీతోటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, చిత్తూరులో ఒక సమసమాజం ఏర్పడుతుందని, ఏనుగు గుర్తుకు మనం ఓటు వేసుకున్నట్టయితే ఈ భారతదేశం చట్టాలని మనం కాపాడినట్టు అవుతాం. అది ఈరోజంతా మీకు తెలుసు, అంతా ప్రైవేటిజం అయిపోయింది. స్కూళ్ళు ప్రైవేట్ అయిపోయింది, కాలేజీ ప్రైవేట్ అయిపోయింది, హాస్పిటల్ ప్రైవేట్ అయిపోయింది. ఇసుక కొండలు గుట్టలంతా కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందువల్ల చట్టం మనం కాపాడుకున్నట్టయితే అది మనం కాపాడుతుంది, మన బిడ్డలు కాపాడుతుంది. చట్టాన్ని కాపాడే పార్టీ బహుజన సమాజ్ పార్టీ. మన గుర్తు ఏనుగు గుర్తు. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు చూడండి, ఈరోజు మీరు 85% ఉన్నాం. ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళు 85% ఉన్నారు. ఈ 85% ఉండే వాళ్ళను కేవలం 15% ఉన్న 2 కులాలు 4 పార్టీల్లో పనిచేస్తుంది. 2 కులాలు 4 పార్టీల్లో పనిచేస్తుంది. ఈ 2 కులాల దగ్గరనే ఉండదు. మన ఆంధ్రదేశంలో, భారతదేశంలో అంతా కూడా సంపద అంతా కూడా వాళ్ళ చేతిలో ఉంది. ఈ రోజంతా కూడా మన పిల్లలు స్కూల్ పోవాలంటే ప్రైవేట్ అయిపోయింది, హాస్పిటల్ పోదామంటే ప్రైవేట్ అయిపోయింది. సంవత్సరము ఉపాధి ఇస్తారన్నారు, ఉద్యోగులు ఇస్తారన్నారు, అది ఆకాశాన్ని ఎగిరిపోయింది పూర్తిగా. ఈరోజు మళ్ళా వాళ్ళు ఉచితంగా డబ్బులు ఇవ్వడానికి వస్తున్నారు. డబ్బులు ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఏమైనా మనకే అప్ప లేదు. అయినా కానీ డబ్బులతో మన ఓట్లు కొనేసి మన దగ్గర ఉంటే ఆస్తి అంతా వాళ్ళు పొందడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మన బిడ్డలను, మన కుటుంబాలను, ఈ పేదలను సర్వనాశనం చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. మీరు మేల్కోండి. అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగాన్ని కూడా సవరించాలంటున్నారు. అంబేద్కర్ గారు 5 మంది బిడ్డలు చనిపోతే కూడా పూడ్చడానికో కాల్చడానికో టైం లేకుండా మనకు సేవలు చేసి ఇంత చట్టాలు చేసిపోయినాడు. ఈ చట్టాలను మనం కాపాడుకోవాలంటే మీరందరూ కూడా ఏనుగు గుర్తు పైన ఓటేయాల. ఒక ఓటు